ఏపీ ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, గ్రోత్ రేట్ పడిపోయిందని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 3.08% మాత్రమే వృద్ధి రేటు కనిపిస్తోంది అన్నారు. ఈ సంవత్సర కాలంలో కూటమి సర్కారు 81,597 కోట్లు అప్పు చేసిందన్నారు. ఈ డబ్బు మొత్తం చంద్రబాబు జేబుల్లోకి, ఆయా గది దొంగల ముఠా జేబుల్లోకి వెళ్తున్నాయని విమర్శించారు జగన్. మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద ప్రైవేట్ వ్యక్తులకు ఆజమాయిషీ ఇస్తా ఉన్నాడు. తాకట్టు పెట్టి ఈ రూపకంలో తీసుకొచ్చు. ఇది ఇంకొక గ్రేవ్ మిస్టేక్. సరే, ఈ అప్పుల సబ్జెక్టు, ఈ గ్రోత్ సబ్జెక్టు, చంద్రబాబు నాయుడు గారి ఏ రకంగా ఆయన పురోగతి ఉంది అనేది చెప్పడం జరిగింది. ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తే అవినీతి అన్నది ఎంత తారాస్థాయికి పోయింది రాష్ట్రంలో అన్నది కూడా కొన్ని ఉదాహరణలతో మీ అందరికీ కూడా చెప్తాను. ఈ మధ్యకాలంలోనే అవినీతి ఏ తారాస్థాయికి చేరింది అన్నదానికి నిదర్శనంగా యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, ఒకసారి గమనించినట్టయితే ఇది కాదమ్మా, ఇది కాదు డేటా, ఇది కాదు సైట్, ఇది కాదు. యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసినారు. చేసిన ఆ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు ఏకంగా 11,000 కోట్ల రూపాయలు స్కామ్. ఇది, ఐ రిపీట్ దిస్ నంబర్ వన్స్ అగైన్, ఏకంగా 11,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. మన రాష్ట్ర ప్రభుత్వం